సోమవారం జిల్లా కేంద్రంలోని 17వ వార్డుకు చెందిన కార్టూనిస్టు ఆనంద్ నివాసంలో ఆయన ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ పి శ్రీవాణి పరిశీలించి మాట్లాడారు. సోమవారం జిల్లా కేంద్రంలోని 17వ వార్డుకు చెందిన కార్టూనిస్టు ఆనంద్ నివాసంలో ఆయన ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ పి శ్రీవాణి పరిశీలించి మాట్లాడారు. చిత్రలేఖనం మన చరిత్రను భావితరాలకు అందించేందుకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. బుద్ధుని జీవిత చరిత్ర, సమ్మక్క సారక్క, జాతీయ నాయకుల, జాతీయ పక్షి చిత్రపటాలు మనసుకు చేరువయ్యాయన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆనంద్ తన చిత్రలేఖనంతో మన దేశ సంస్కృతిని చిత్రలేఖన ప్రదర్శన రూపంలో ప్రజలకు అందిస్తూ అవార్డులు పొందడం అభినందనీయమన్నారు. సమాజానికి గొప్ప కొడుకును అందించిన ఆనంద్ తల్లి సిరం శెట్టి లలితమ్మకు ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆనంద్ తను వేసిన జడ్జి శ్రీవాణి చిత్రలేఖన పటాన్ని ఆమెకు అందించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొంపెల్లి లింగయ్య, సీనియర్ న్యాయవాదులు శశిధర్, సుంకరబోయిన రాజు, ప్రముఖ కవి బెల్లంకొండ శ్రీరాములు, రిటైర్డ్ ఉపాధ్యాయులు ఖాన్, గ్రీన్ ట్రస్ట్ అధ్యక్షులు ముప్పారపు నరేందర్, ప్రముఖ వైద్యులు రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరూ చిన్న వాటికే భయపడతాయి అనమాట. చిన్న చిన్న వాటికే భయపడతాయి డీర్స్. అలాంటిది ఆ డీర్స్ భయం లేకుండా నీళ్ళు తాగుతున్నాయంటే ప్రశాంతమైన జీవితం కోసం చాలా బాగుందండి. అక్రిలిక్ అండ్ క్యాన్వాస్ పెయింటింగ్స్ అంటే ఈ 200 years అయినా 300 years అయినా పోవన్నట్టు. ఆర్ట్ ఈజ్ లాంగ్, లైఫ్ ఈజ్ ఆర్ట్ అంటారు. ఇట్లా చూస్తే ఉదయించే సూర్యుడు, చంద్రుడు, ఇక్కడ బోట్, ఇది ఇట్లా చూస్తే బోటు, ఇట్లా చూస్తే మన యొక్క కూడా చూపిస్తుంది జీవన శైలి. తీసుకున్నారు, ఫోటో పెట్టారు. అసలు నేను ఈ రోజులు మిమ్మల్ని కలవలేకపోయానని బాధపడుతున్నాను సార్. ఉన్నట్టుగా నేను క్రియేట్ చేస్తాను. ఆ టైంలో మీరు ఎన్నికి వెళ్ళారు? టైం లైన్లో అప్పటికి వాళ్ళ పూర్ణ జీరో బిల్లులు అమలు చేసేలా ప్లాన్ చేస్తుంది సర్కార్. ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్ళలో ప్రభుత్వ హాస్పిటల్, సర్కార్ బడులను ప్రైవేట్ పిల్లలు కలిసి చేస్తూ కసరత్తు మొదలెట్టింది. ఇందులో భాగంగా ఇలాంటి చర్యలు తీసుకోవాలని దాన్ని ఇది ఆనంద్ గారు చూసారా? చూపు వెంటనే ఇక్కడ పడలేదు, ఇక్కడ చాలా ముఖ్యమైన రాత్రి చేశారు. చిన్న ఫోటోగ్రాఫ్ పంపాను. వారి చేతుల మీద మీరు చేసినది ఒక చాలా రెట్ల ఫలం ఇస్తుందండి. అది నాకు ఇచ్చారు, దానికి ధన్యవాదాలు. మీరు స్టోరీ మొత్తం వచ్చేసింది. స్టోరీలో ఉంది. లలిత కళలో భాగమైనటువంటి ఇలాంటి చిత్ర లేఖనం అనేది చాలా విలువైనది. ఒక మనిషికి ఇంకొక మనిషికి మనం ఏమన్నా అందించగలుగుతామంటే మన సంస్కృతిని, మన యొక్క భావాలను మన తర్వాత తరం వాళ్ళకి అందించగలుగుతాం. దేని ద్వారా? ఈ చిత్రలేఖనం ద్వారా. ఒక ఊర్లో, ఒక గ్రామంలో, ఒక టౌన్లో
ఒక రాష్ట్రంలో, ఒక దేశంలో ఏం జరుగుతుంది, ఎలాంటి సంస్కృతి మనం అవలంబించాము, ఆ ద్వారా మనం ఏ జ్ఞానాన్ని అందించగలుగుతాము అనేది ఈ చిత్రలేఖనం ద్వారా మనం తెలియజేయచ్చు. మనకున్న నాయకులు ఎవరు, ఆ నాయకులు ఏమి సాధిస్తున్నారు, ఏమి సాధించారు, అది కూడా మనం మన తర్వాత తరం వాళ్ళకి తెలియజేసినప్పుడు వాళ్ళకి ఇన్స్పిరేషనల్గాను ఉంటుంది, జ్ఞానాన్ని అందించిన వాళ్ళుగా ఉంటుంది. మనం ఈరోజు వైజ్ఞానికంగా కానీ, సామాజికంగా కానీ, సాంఘిక పరంగా కానీ మనం ఇంత ఎదిగాము అంటే కారణము మన యొక్క చిత్రలేఖనం ద్వారా, మన యొక్క పూర్వీకులు అప్పుడు ఏం జరిగింది అనే దాన్ని బట్టి ఎక్కడో రాళ్ల మీదనో వేట్ల మీదనో గీసిన గీతల ఆధారంగా, రాసిన రాతల ఆధారంగా మనం ఈరోజు ఇంత స్థాయికి ఎదిగాము అంటే దాని గొప్పతనం మనం అర్థం చేసుకోవచ్చు. వైజ్ఞానిక పరంగా కూడా మనం ఎదిగాం దాని ద్వారానే. ఎన్నో ఖజురహో దగ్గర నుంచి, లేపాక్షి దగ్గర నుంచి మనం ఎన్నో రకాలుగా ఎన్నో టెంపుల్స్లో చూసుకుంటే కూడా ఎన్నో చిత్రలేఖనాలు మనం చూస్తాము. దాని ద్వారానే మనము సైన్స్ పరంగా కూడా ఎదిగాము. రాకెట్ని లాంచ్ చేశామంటే కూడా ఆ యొక్క జ్ఞానాన్ని మనం అందిపుచ్చుకొని దాని తర్వాత తరం వాళ్ళకి అందించడం వల్ల జరిగిన అభివృద్ధి ఈ చిత్రలేఖనం అనేది. దీన్ని మీరు ఇంతగా దీన్ని తీసుకెళ్తున్నందుకు గాను మీరు సరదా ప్రజలందరి తరఫున ఆనంద్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ యొక్క గ్యాలరీకి, ఆర్ట్ గ్యాలరీకి నేను విజిట్ చేసి నా అదృష్టంగా భావిస్తున్నాను. బుద్ధునికి సంబంధించిన చిత్రాలు మనసుకు ఎంతో హత్తుకున్నాయి. ఎందుకంటే ఆయన యొక్క కృషి, ఆయన యొక్క బోధనల వల్ల కూడాను మనుషులు ఎంతో జ్ఞానాన్ని తెలుసుకున్నారు, ఎలా బ్రతకాలో తెలుసుకున్నారు, అందరినీ ఎలా చూడాలో తెలుసుకున్నారు, ఎవరికి ఎలాంటి సహాయం చేయాలో తెలుసుకున్నారు. అదొకటే కాదు, మన యొక్క సమ్మక్క సారక్క చిత్రపటం